వల్ల వచ్చే తలపోటు నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో అధోముఖ శ్వానాసనం, బ్రహ్మాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. అధోముఖ శ్వానాసనం, బ్రహ్మాసనం సాధన చెయ్యటం ద్వారా చలి వల్ల వచ్చే తలపోటును నివారించుకోవచ్చు. అధోముఖ శ్వానాసనం ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో నుండి లేచి కాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ త్రికోణాసనంలో ఉండి కాళ్ళు మరియు చేతుల్ని దృఢం చేసి తలను మోకాళ్ల వైపు వీలైనంతగా తీసుకురావాలి. శ్వాస పొట్టలో కుంభించి ఉంచాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుంచి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ బ్రహ్మాసనం. ఈ ఆసనం సాధన చెయ్యటానికి ముందుగా లేచి నిలబడి ఉదర పైభాగపు శరీరాన్ని ముందుకు వంచుతూ తలను 2 మోకాళ్ల మధ్య గుండా పోనిస్తూ చేతులు రెండింటినీ తల వెనుక భాగంలో ఉంచి వీలైనంతగా నొక్కాలి. గడ్డాన్ని ఛాతీకి ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుంచి 8 సార్లు సాధన చెయ్యవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా అధోముఖ శ్వానాసనం, బ్రహ్మాసనం సాధన చెయ్యటం ద్వారా తలకు రక్త ప్రసరణ సక్రమమై తలలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి చలి వల్ల వచ్చే తలపోటు నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.